వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి ప్రస్తుతం అయితే మనం సెక్రటరియట్ దగ్గర ఉన్నాము. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కొంచెం ఉద్రిక్తంగా వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ రోజు నిరుద్యోగులంతా కలిసి కూడా జాబ్ నోటిఫికేషన్ ఒకేసారి విడుదల చేయాలి అని చెప్పేసి మరి బీఆర్కే నుంచి కూడా నిరసనలు వ్యక్తం చేస్తూ ఇక్కడ సెక్రటరియట్ని ముట్టడిస్తాము అని నోటిఫికేషన్ విడుదల చేయడంతో కూడా ఇక్కడ పోలీసులంతా కూడా అలర్ట్ అయిపోయి ఇక్కడ భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశాము. మనం చూస్తున్నాము ఇక్కడ దాదాపు వందల సంఖ్యలో మరి పోలీసులు ఇక్కడ బారికేడ్లతోటి కూడా ఇక్కడ వాళ్ళు అన్ని ఇక్కడ మొత్తం ఏర్పాట్లు చేసుకొని కూడా ఇక్కడ మనం చూస్తున్నాము పోలీస్ సిబ్బంది ఎంతమంది ఉన్నారో ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడకుండా కూడా వాళ్ళు చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ నిరుద్యోగుల పట్ల చూసుకుంటే నిరుద్యోగులంతా కూడా జాబ్ నోటిఫికేషన్లు అన్నీ కూడా ఒకేసారి విడుదల చేయాలి. అదే కాకుండా నిరుద్యోగ భృతి ఒక పర్సన్కి అంటే ఒక విద్యార్థికి కూడా 4,000 చొప్పున ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు అధికారంలో ఉంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తను వెల్లడించడం కూడా జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి నిరుద్యోగ భృతిని కూడా మాకు అమలు పరచలేదు. అలాగే జాబ్ నోటిఫికేషన్లు కూడా ఇంకా విడుదల చేయడం లేదు. కాబట్టి ఈరోజు మేము సెక్రటరియట్ని ముట్టడించి కూడా తగిన చర్యలు తీసుకోదలుచుకున్నాము అని చెప్పేసి విద్యార్థి సంఘాలు మొత్తం కూడా నోటిఫికేషన్ విడుదల చేయడంతో పోలీస్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. పోలీసుల సమాచారాన్ని అందుకొని నిన్న రాత్రికి రాత్రి ఎక్కడికక్కడ కూడా అన్ని విద్యార్థి సంఘాల అధ్యక్షులను మొత్తం కూడా వాళ్ళు అరెస్టులు చేయడం కూడా జరిగింది. అరెస్ట్ చేసి మరి వాళ్ళు తరలించడం కూడా జరిగింది. ఇక్కడ నుంచి మరి బీఆర్కే భవన్ నుంచి కావచ్చు. అలాగే మరి నిన్న చూసుకున్నట్లయితే అశోక్ అకాడమీ సంబంధించిన ఎండి ఎవరైతే ఉన్నారో అశోక్ గారిని ఆయనను కూడా మరి నిన్న నైటే పోలీసులు మీతో మాట్లాడేది ఉంది అని చెప్పేసి తనను బయటికి తీసుకొని వచ్చి తనను కూడా బలవంతంగా పోలీస్ వ్యాన్ ఎక్కించుకొని అరెస్ట్ చేసి తీసుకెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఇప్పుడు ఇక్కడ ఈ ఉద్రిక్తంగా మారబోతుంది అని తెలుస్తుంది. కొన్ని విద్యార్థి సంఘాలు ఇక్కడికి రాబోతున్నారు. మరి వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది కూడా తెలుసుకుందాము. అంతేకాదు ఇక్కడికి మరి మల్లికార్జున ఖార్గే గారు కూడా ఈరోజు వచ్చి మహాసభ ఏర్పాటు చేశారు. కాబట్టి మరి ఆయనను ఏమన్నా కలిసే అవకాశాలు ఉన్నాయా విద్యార్థి సంఘాలు అనే కోణంలో కూడా ఇక్కడ ఉద్రిక్తంగా మారింది వాతావరణం. అయితే ఏం జరగబోతుందో చూడాలి. ఇక్కడ మనం చూస్తున్నాము లేడీ కానిస్టేబుల్స్ ఉన్నారు, అలాగే మహిళా కానిస్టేబుల్స్, అలాగే జెంట్స్ కానిస్టేబుల్స్ వీళ్ళంతా కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళు ప్రత్యేక బృందాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సెక్రటరియట్ చుట్టూ కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేసి ఇక్కడ బారికేడ్లను కూడా చూస్తున్నాము. మరి బారికేడ్లను కూడా సిద్ధంగా ఉంచేసి ఇక్కడ ఎవ్వరు కూడా ఇక్కడికి రాకుండా ధర్నాలంటూ రాస్తారోకోలంటూ నిరసనలంటూ ఎవరు చేపట్టకుండా ఇక్కడ తగిన జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. ఎందుకంటే మరి మల్లికార్జున ఖార్గే గారు కూడా ఈరోజు హైదరాబాద్కు వచ్చి మహాసభను నిర్వహిస్తూ ఉన్న కోణంలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకూడదు అని చెప్పేసి వీళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నప్పటికీ కూడా మరి విద్యార్థి సంఘాలు ఓ పక్క మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, ఎందుకంటే మేము ఉద్యోగాలు ప్రకటిస్తూనే ఉన్నాము అయినప్పటికీ కూడా ఇక్కడ వీళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఆయన అంటే నిరుద్యోగులు మాత్రము మేము నిరుద్యోగ భృతి కింద అలాగే ఉద్యోగాల్లో నోటిఫికేషన్ మీద మేము ఇక్కడ నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంటే ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి మరి విద్యార్థి సంఘాలు కూడా ఇక్కడ నిలదీస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాము ఏం జరుగుతుంది అనేది కూడా. ప్రస్తుతం అయితే పరిస్థితి సెక్రటరియట్ దగ్గర ఇలా ఉంది. మరి ఇంకాసేపు వేచి చూసి ఏం జరగబోతుందో కూడా మరి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు చలో సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు చలో సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము చలో సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి నిరుద్యోగులకు హామీలను 2 లక్షల ఉద్యోగాలు ఏదైతే నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారో దాన్ని ఎంబటే విడుదల చేయాలని చెప్పేసి సందర్భంగా మేము తెలంగాణ నిరుద్యోగ జేఏసీ తరఫున ఈ రోజు మేము ప్రొటెస్ట్ చేస్తా ఉన్నాం. చలో సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము సెక్రటరియట్ ముట్టడి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఉన్నాయో 2 లక్షల ఉద్యోగాలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఏదైతే 4,000 నెలకు 4,000 ఇస్తామని చెప్పారో దాన్ని కూడా ఎంబటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. నిరుద్యోగులకు న్యాయమైనటువంటి నిరుద్యోగ వృత్తిని అదేవిధంగా
జాబ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ 2022 సంవత్సరంలో నేను ఇక్కడ గ్రూప్ 2లో 21st సెంచరీ అకాడమీ జాయిన్ అయినాను. నేను లాస్ట్ టైం నాకు గ్రూప్ 2 మిస్ అయింది. తర్వాత మళ్ళీ నేను నా తల్లిదండ్రులు ఒక్కనే మాకు ఉద్యోగాలు వస్తాయేమో నా తల్లిదండ్రులు నేను ఒక భరోసాగా ఉంటానని చెప్పేసి కడుపు మార్చుకొని ఒక పూట తిండి ఉండి మరొక పూట తిండి లేక చాలా ఇబ్బంది పడుతున్నాను. అయినా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నామన్నా. ఇక్కడ ఒక్క నోటిఫికేషన్స్ మీరు ఆర్థిక ఫైనాన్షియల్ క్లియర్ అయిందని చెప్పేసి జీపీఓకి ఎటువంటి ఇబ్బంది ఏముందన్నా? అసలు జీపీఓకి సంబంధం లేనటువంటి ఏదో గ్రూప్ 1 కేసులు ఈ కేసులు ఆ కేసులు అని చెప్పేసి ఏదో ప్రగాలాలు మాట్లాడుతున్నారు. ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. మీరు ఖచ్చితంగా మీరు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీపై ఎంతైనా ఉన్నది. లేకుంటే మా వల్ల కాదని చెప్పేసి మీరు మాకు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతూ ఉద్యోగ నోటిఫికేషన్ ఇప్పుడు ఇవ్వకండి అని చెప్పి ధర్నాలు చేస్తున్నారు అంటున్నారు. దానికి అదే ఇందాక నేను ఇదే చెప్పినా కదా, అది ఇంటెలిజెన్స్ వైఫల్యం. వాళ్ళకు అసలు ఎవరు ఇప్పుడు మేము వస్తున్నాం కదా, ఈరోజు మేము ముట్టడి ఈ విషయం గవర్నమెంట్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు ఎవరు చెప్పట్లేదా? మేము ఎందుకు అంటే మాకు పని లేదా? మేమైనా పని లేక ఇక్కడ అశోక్ నగర్లో ఊళ్ళ నుంచి దాదాపు నెలకు 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని మాకు వద్దరని ఆయన మాకు ఉద్యోగాలు వద్దని చెప్పేసి మేము రోడ్ల మీద రావడానికి మాకేం పని లేదా? మేము ఏదైనా పనులు చేసుకుంటాం కదా రోడ్ల మీద రావడానికి. ఎందుకు వస్తాము? ఇది మొత్తం అబద్ధాల మాటలు. అంటే ప్రభుత్వము మాకు తెలిసిన విషయంలో ఇంత దానికే మీరు ఎంత అబద్ధాలు మాట్లాడుతుంటే ఇంకా మాకు తెలియని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ ప్రజానికాన్ని కానీ అన్ని అబద్ధాల మాటలని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తుంది. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం మాకు ఉంది. ఖచ్చితంగా మేమే స్థానిక సంస్థలు మేమే నిలబడతాం. ఖచ్చితంగా గత ప్రభుత్వం ఏ విధంగా అయితే ముట్టడి అంటే కులా చూసినామో ఈ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మేము బుద్ధి చెప్పడానికి రెడీ ఉన్నాం. ఈరోజు రియాజ్ సార్, ముఖ్యంగా రియాజ్ సార్, మేము రియాజ్ సార్ ఆధ్వర్యంలోనే బస్ యాత్ర చేపట్టినాం సార్. మేము స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. ఆ సందర్భంలో ఖచ్చితంగా మనకు ఉద్యోగాలు వస్తాయి, మీరు మన ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా అధికారం తీసుకొచ్చేటటువంటి బాధ్యత మీపై ఉన్నది మాపై ఉన్నది అని చెప్పేసి మమ్మల్ని ఒక ధైర్యం, మాకు ఎక్కడ లేనటువంటి ధైర్యం ఖచ్చితంగా వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో ఆ మేనిఫెస్టోలో 2023 డిసెంబర్ నాటికి ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. అది నమ్మే మేము ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామన్న. ఈరోజు మా మాటలన్నీ ఫాల్తు మాటలు అయిపోయినాయి అన్న. ముఖ్యమంత్రి చెప్పేది ఏమిటి, మీరు మాట నిలబెట్టుకోండి ఫస్ట్. ముఖ్యంగా మీరు ఇచ్చినటువంటి మాటని లేదా మా వల్ల కాదంటే మీరు వెళ్ళిపోండి. మా వల్ల కాదని చెప్పేసి మీరు స్పష్టంగా మాకు 60,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తామన్నారు. ఏ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి 60 ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎక్కడ ఎగ్జామ్ పెట్టిండు ఆయన? అసలు నోటిఫికేషన్ ఎక్కడ జారీ చేసిండు? నోటిఫికేషన్ జారీ చేసిండా? గత ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఆ ఉద్యోగాలని ఈయన నోటిఫికేషన్ అంటే నియామక పత్రాలు ఇచ్చేసి నేను 60,000 ఉద్యోగాలు ఆయన ఇచ్చింది కేవలం 12,000 ఉద్యోగాలే అనుకుంటా. బహుశా ఆ 12,000 ఉద్యోగాలు ఇచ్చింది ఆయన ఇచ్చింది ఏం లేదు కొత్తగా. ఆయన గత త్వరలో భారీ నోటిఫికేషన్ రాబోతుంది. అది ఎప్పుడు నమ్మకండి, ప్రిపేర్ అవ్వండి అని అంటున్నారు. త్వరలో ఎప్పుడు ఒక హామీ ఇవ్వండి, నిరుద్యోగ యువతకి ఒక హామీ ఇవ్వండి, స్పష్టమైనటువంటి ఒక జాబ్ క్యాలెండర్ ప్రకటించండి, జాబ్ క్యాలెండర్ ఒక మాట ఇవ్వండి. ముఖ్యమంత్రి అది ఎవరెవరో చెప్తారు సార్, ఎవరెవరో ప్రజాప్రతినిధులు చెప్పి ఇస్తాము మాట ఇస్తున్నాము అని చెప్పేసి అంటారు. కానీ మాకు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం లేదు. ఆ స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మేము బుద్ధి చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాం. ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ ఉందనా? ఎస్ఐ కానిస్టేబుల్ ఎటువంటి కోర్టు కేసులతో సంబంధం ఏముంది? ఇప్పుడు జీపీఓ ఉంది. జేపీఓ లాస్ట్ వీఆర్ఓలకు నియామకం చేస్తే ఇప్పుడు ప్రస్తుతానికి 7,404 పోస్టులు మేము ఉన్నాయి బహుశా. అవి మీరు జారీ చేయండి. అవి ఇస్తే మాకు నిరుద్యోగ ఒక ధైర్యం వస్తుంది. మీరు ముందుగా ప్రకటించిన తర్వాత మీరు మా లోకల్ బాడీ ఎలక్షన్కి వెళ్ళాలని చెప్పేసి మేము గవర్నమెంట్ తెలియజేస్తాం. నేను నిరుద్యోగిని. ఇప్పుడు నేను నిరుద్యోగంలాగా కనిపిస్తున్నాను లేకుంటే ప్రతిపక్ష పార్టీ వ్యక్తిలాగా కనిపిస్తున్నాను? ముఖ్యమంత్రి అనేక మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళు ఇంటెలిజెన్స్ ఇచ్చేటటువంటి వాళ్ళు. ముఖ్యమంత్రి గారు చెప్పేది ఆయన స్వయంగా ఏం చెప్పారు, ఇక్కడ స్థానిక ప్రాంతంలో ఉండేటువంటి నాయకులు ఆయన చెప్తున్నారేమో వీళ్ళని మొన్న మాట్లాడతారు ఒక వ్యక్తి, వీళ్ళు అసలు లఫడ్ గాళ్ళు బేకార్ గాళ్ళు. మేము బేకార్ గాళ్ళం కాదు సార్, మేము బేకార్ గాళ్ళం అవుతుంటే ఇక్కడ ఎందుకు వస్తాము? ఇక్కడ అశోక్ నగర్లో ఉండి చదువుకోవడానికి అవసరం మాకేముంది సార్? ఖచ్చితంగా
మీరు ఇచ్చినటువంటి మాటల్ని మీరు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నది. లేని పక్షాల్లో స్థానిక సంస్థల్లో మా దమ్మేందో మా ప్రతాపం ఏందో మేము చూపిస్తాము. ప్రస్తుతం మరి బీఆర్కే భవన్ నుంచి కూడా సెక్రటరియట్ వరకు ఇది పరిస్థితి ఇలా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా నిరుద్యోగులు మరి ఇక్కడ సెక్రటరియట్ ని ముట్టడించడానికి కూడా ఇక్కడ ప్రయత్నం చేయడం కూడా జరిగింది. మనం చూసాం కూడా ఇక్కడ చాలా మందిని కూడా వచ్చిన వాళ్ళను వచ్చినట్టు విద్యార్థులను మాత్రము ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి తరలిస్తూ ఉన్నారు. అదే కాకుండా ఒక్కొక్కరిని ఈడ్చుకెళ్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ నుంచి ఇక్కడ ఎవరిని కూడా బైఠాయించేంత టైం కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు. కానీ వాళ్ళు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలని మేము వెయిట్ చేయాలి ఉద్యోగాల కోసము, మా నిరుద్యోగుల బాధ ఎవరు అర్థం ఇచ్చారు ప్రభుత్వానికి అని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ వెంకట్తో నిర్మల, హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.